రైట్. థ్యాంక్ యూ రానా. ఇప్పుడు రమాదేవి దగ్గరికి వెళ్దాము. రమాదేవి, అసలు పెద్దలు అంటే ఓకే, అందరూ వస్తారు చేస్తారు. మరి మా జెన్జీ ఎవరైనా కనిపిస్తున్నారా బోనమెత్తి మహాలక్ష్మిలా? ఖచ్చితంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఇంట్లో కుటుంబంలో ఆడపిల్ల ఖచ్చితంగా ఉంటుంది, ఆడపిల్లతోనే ఎత్తిస్తారు. జంజీలు కూడా చాలా మందే ఉన్నారు. అయితే భక్తి ప్రపత్తులతో కనిపిస్తారు. ఈరోజు జంజీలందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా అంటే కన్నుల పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటారు. అంటే సర్వ ప్రాణులకు తల్లి లాంటిది పార్వతీదేవి. ఆ పార్వతీదేవి యొక్క రూపము మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఏ అమ్మవారైనా పార్వతీదేవి రూపమే. అందుకే మహిళలందరూ కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. ఆ పరబ్రహ్మ స్వరూపం లాంటి అన్నాన్ని అంటే ఆ బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో సమర్పిస్తూ ఉంటారు. అనావాయితీగా ఎన్నో ఏళ్ల నుంచి బోనాల పండుగ కొనసాగుతుంది. శతాబ్దాల చరిత్ర ఉంది మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఈ సికింద్రాబాద్ బోనాలకి 1813వ సంవత్సరంలోనే ఇక్కడ కలరా వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారు. ఆ సమయంలో ఇక్కడ నుంచి ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి వెళ్ళిన సూరిటి అప్పన్న, మా ప్రాంతంలో కలరా వ్యాధిని నివారించు తల్లి, మీకు బోనాన్ని సమర్పిస్తాము అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక పరిస్థితి అంతా చక్కబడడంతో అప్పటి నుంచి బోనాల ఉత్సవం కొనసాగుతుంది.